సన్ డిగ్రీ కాలేజ్ నిర్వాహకులకు ఎదురుదెబ్బ తగిలింది. యూజీసీ ఓయూ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడటంతో 8 లక్షలను పెనాల్టీగా విధించారు. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి సన్ డిగ్రీ కాలేజీలు డిగ్రీ, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు యూజీసీ యూనివర్సిటీ నిబంధనలు ఉల్లంఘించి ఢిల్లీలోని లింగయ్య విద్యాపీఠ్ నుండి డిగ్రీ, ఎంబీఏ రెగ్యులర్ కోర్సులను, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ నుండి డిప్లొమా కోర్సులను నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారు. జూలైలో సన్ డిగ్రీ కళాశాలలపై క్రైస్తవ జనసమితి అధ్యక్షుడు మాసారం ప్రేమ్ కుమార్ కంప్లైంట్ చేశారు. దీంతో ఉస్మానియా ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి 2 సార్లు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం సన్ డిగ్రీ కళాశాలలకు 8 లక్షల రూపాయలను జరిమానాగా విధించి మళ్లీ ఇలాంటివి జరిగితే గుర్తింపు రద్దుతో పాటు క్రిమినల్ కేసులను కూడా నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ అంశంపై స్పందించడానికి సిజేఎస్ అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రేమ్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, క్రైస్తవ జనసమితి పోరాటం అయితే ఫలించింది. ఎలా చూస్తున్నారు? దీనికి సంబంధించి మీ పోరాటం ఎలా సాగింది? నేను యాక్చువల్ గా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొఫెసర్ ఎం కుమార్ సార్, వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ, అండ్ ఆల్సో డైరెక్టర్, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ గారు. వీళ్ళిద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు హానెస్ట్ గా పనిచేశారు. జూలైలో నేను కంప్లైంట్ చేశాను వీటిపైన. సో 2 సార్లు షోకాజ్ నోటీసులు జారీ చేసి విచారణ కూడా చాలా ట్రాన్స్పరెన్స్ గా చేశారు. సో చేసిన తర్వాత 8 లక్షల రూపాయలు పెనాల్టీ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఓకే. సో అది అన్ని ప్రైవేట్ కాలేజీలకు కూడా అది చాలా అంటే సిస్టమేటిక్ గా మార్చుకోవడానికి, లేదంటే యూనిఫామ్ గా తయారు కావడానికి, లేదంటే వైలేషన్ ఆఫ్ రూల్స్ ఎగరెస్ట్ గా వెళ్ళడానికి వీలు లేకుండా చేశారు. 8 లక్షల రూపాయలు అనేది ఇట్స్ నాట్ ఈజీ అమౌంట్. ఎస్, పోరాటం ఈ ఒక్కదాంతోనే ఆగుతుందా, లేకపోతే కంటిన్యూ చేస్తారా? ఇతర కూడా చాలా వరకు ఇలాంటివి కంప్లైంట్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా, దాని సంగతి? ఇప్పుడు అంటే ఇంతకుముందు కూడా యాక్చువల్ గా మనం ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో 43 ఎంబీఏ అండ్ ఎంసీఏ డిగ్రీ కాలేజీల మీద కూడా మనం కంప్లైంట్ చేశాము. వాటికి నోటీసులు కూడా జారీ చేశారు. వాళ్ళు సెటరేట్ చేసుకుంటామని చెప్పారు. 1 మంత్ మనము టైం ఇచ్చాము. ఆ 1 మంత్ లో ఒకవేళ వాళ్ళు సెటరేట్ చేసుకోకపోతే క్లాసులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బిల్డింగ్స్ కానీ ప్రాపర్ వేలో లేకపోతే మాత్రం 100% ప్రతి కాలేజీకి ఇదే యాక్షన్ ఉంటుంది. అంటే ఎందుకు, ఏ కాన్ఫిడెన్స్ తో చేస్తారు ఇలాంటి వాటికి సంబంధించి? ఒకటి అండి, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. నేను అంటే ఎవిడెన్స్ మీన్స్ నేనే క్రియేట్ చేసింది కాదు. ఓకేనా? యూజీసీ ఏదైతే నిబంధనలు ఉందో అది అందరికీ తెలిసిన విషయమే. ఓకేనా? తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రూల్స్ ఏమున్నాయో అవి అందరికి తెలిసిన విషయం. పబ్లిక్ డొమైన్ సర్క్యులర్స్, పబ్లిక్ డొమైన్ జిఓసే కదా. నేను కొత్తగా క్రియేట్ చేసింది ఏం లేదు. ఆ జిఓస్ ఎవరైతే నామ్స్ ను వైలేట్ చేస్తున్నారో, వైలేట్ చేసిన దాంట్లో వైలేట్ ఎవరైతే చేస్తున్నారో వాటిపైన నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది. సో కంప్లైంట్ పెట్టినప్పుడు 100% వాళ్ళు విచారణ చేపట్టాల్సిందే కదా. దాంట్లో హైడ్ చేయడానికి ఉండదు కదా. ఉండదు మీన్స్ ఒకవేళ అక్కడ యాక్షన్ తీసుకుంటే నేను కాంప్రమైజ్ కావాలి. ఈ రెండిట్లో ఏది జరగదు. నేను కాంప్రమైజ్ అయితే ఈ లొల్లి ఉండదు. సో నేను కాంప్రమైజ్ కాలేదు కనుక 100% రిజల్ట్ చూపించాను. అంటే ఎవరో ఒకళ్ళ సహకారం లేకుండా సన్ డిగ్రీ ఇలాంటి వాటికి పాల్పడే అవకాశం లేదండి. యాక్చువల్ గా వీళ్ళు ఏపీ అండ్ తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున విస్తరించారు. అసలు గమ్మత్ ఏంటంటే సన్ డిగ్రీ కాలేజ్ అనేది మీరు ఏ టీవీలో చూసుకోండి అడ్వర్టైజ్మెంట్ వాళ్ళది ఉంటుంది, 24/7 ఉంటది. సో వీళ్ళకి పెద్ద పెద్ద నెట్వర్క్, ఎమ్మెల్యేలని, మినిస్టర్లని బ్యాక్గ్రౌండ్, చేసే పని ఏమో బ్రోకర్ పని. సో మీరు ట్రాన్స్పరెన్సీ గా నడపకుండా చేయాల్సింది ఏముంటదండి, డబ్బులు అడ్డగోలుగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. బయటికి ఏమో ఆర్డర్ కాపీలో సన్ డిగ్రీ కాలేజ్ అని ఉంటది. మీ పోరాటం సమయంలో కూడా మీకు కొన్ని బెదిరింపులు వచ్చాయనేది కూడా విన్నాం మేము. బెదిరింపులు అవి కామన్ అండి. అవి ఎందుకంటే అవి రావటం అనేది, ఎందుకంటే పెద్ద మాఫియా కదా ఇది. ఆ మాఫియాను టచ్ చేస్తున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేయాలని చూస్తారు. బట్ నేను కూడా అంత ఈజీగా ఏమి ఉండను, వాళ్ళకు కూడా తెలుసు. బట్ ఏదో బట్టగాల్చి మీరేదామని చూస్తారు, లేదా ఏదో లైక్ వార్నింగ్ లాగా ఇవ్వడానికి పోతారు. కానీ తర్వాత తెలుసుకున్న తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు. ప్రేమ్ కుమార్ అంటే కూడా అంత ఈజీ పర్సన్ ఏం కాదు. అదే అండి. అంటే ఇంకా పోరాటం చేసే సమయంలో ఎదురైనటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఈ కొనసాగింపు కావచ్చు, లేకపోతే ఇంకా లిస్ట్ లో ఏమేమి ఉన్నాయనే దానికి సంబంధించి కూడా ఒకసారి. లిస్ట్ లో వచ్చేసి ఇప్పుడు దాదాపు 90 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి. ఓకే. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ లో తెలంగాణ స్టేట్ ఆఫీస్ లో పెండింగ్ ఉంది. తర్వాత 42 ఎంబీఏ అండ్ ఎంసీఏ కాలేజీలు పెండింగ్ లో ఉన్నాయి. తర్వాత మీరు నర్సింగ్ కాలేజీలకు వస్తే మన దగ్గర ఇంటర్వ్యూ కూడా చేశాము నర్సింగ్ కాలేజీల మీద.
సో నర్సింగ్ కాలేజీలో అయితే పెద్ద బిగ్ ఇష్యూ అది. నర్సింగ్ స్కూల్స్ అంటే జిఎన్ఎం ఏమో నర్సింగ్ స్కూల్స్ అంటారు, ఓకే. బిఎస్సి నర్సింగ్ కాలేజెస్ ఏమో బిఎస్సి లెవెల్ ఏమో కాలేజెస్ అంటారు. ఇవి దాదాపు ఒక 50 అబో ఈ కాలేజీలు కూడా పెండింగ్ ఉన్నాయి. ఇదంతా రిపోర్ట్ ఉంది గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. గవర్నమెంట్ రిలీజ్ చేసి ఏం యాక్షన్ తీసుకుంటుందని వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్ గారు స్పందించినందుకు, అండ్ మీరు చేసినటువంటి పోరాటానికి సంబంధించి ఫలితం వచ్చినందుకు కూడా మీకు కంగ్రాట్స్. ఇంకా యూజీసీ ఓయూ నిబంధనల ఉల్లంఘనకైతే పాల్పడటంతో 8 లక్షలను అయితే పెనాల్టీగా విధించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి సన్ డిగ్రీ కాలేజీలు డిగ్రీ అలాగే హోటల్ మేనేజ్మెంట్ కోర్సులని నిర్వహిస్తోంది. వీటితో పాటు యూజీసీ అలాగే యూనివర్సిటీ నిబంధనలు ఉల్లంఘించి ఢిల్లీలోని లింగయ్య విద్యాపీఠ్ నుండి డిగ్రీ ఎంబీఏ రెగ్యులర్ కోర్సులను, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ నుండి డిప్లొమా కోర్సులను కూడా నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి లక్షల రూపాయలను కూడా వసూళ్లు చేస్తున్నారనేటువంటి మాట ప్రేమ్ కుమార్ గారు చెప్పినటువంటి దానికి సంబంధించి ఎక్కడ చూసినా సన్ డిగ్రీ వారి యాడ్సే ఉంటాయి, ఆ స్థాయిలో వీరు మార్కెటింగ్ చేస్తారు, కోటాను కోట్ల రూపాయలు వీరు గడిస్తున్నారనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. ఇలాంటి లిస్టులోనే ఇంకా చాలా వరకు ఉన్నాయి. మా పోరాటం ఈ ఒక్కదానితో ఆగదు, డెఫినెట్గా దీనికి సంబంధించి పోరాటం అయితే కంటిన్యూ అవుతుందని కూడా సిజేఎస్ అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ గారు చెప్తున్నారు.